ఈ బాలిక ఎచ్చట ఉన్నది అని మిస్టర్ గుప్తా గార్డెన్ మొత్తం వెతుకుతూ ఉంటారు. అయితే ఆరు ఎక్కడా కనిపించకపోవటంతో దివ్య దృష్టితో చూసి ఏదో వాహనం మీద ఉన్నట్లు కనిపించుచున్నదే, ఎక్కడ ఈ బాలిక అని మొత్తం వాహనాలు వెతుకుతూ ఉంటారు. అప్పుడే అమర్ కార్పై ఆరు నిలబడి ఉంటుంది. ఏమిటి బాలిక, నువ్వు ఇక్కడ ఉండివి అని గుప్తా గారు అడగటంతో, ఏం చేయను మిస్టర్ గుప్తా, ఆ చెంబ నుండి నన్ను నేను కాపాడుకోవటం కోసం ఇదొక్కటే దారి కనిపించింది అని ఆరు అంటుంది. నీ పతిదేవుడు ఇంట్లో ఉన్నాడు కదా, మరి ఎలా నువ్వు ఇక్కడ క్షేమంగా ఉంటివి అని గుప్తా గారు ప్రశ్నిస్తూ ఉంటారు. ఏమో మిస్టర్ గుప్తా, ఆ దేవుడి మీదే భారం వేసి నేను ఈ వాహనంపై నిలబడి ఉంటిని అని ఆరు చెప్తుంది. సరే, నేను అర్జెంటుగా యమపురికి వెళ్ళి రావాలి, అటు నుంచే కైలాసంకి వెళ్ళాలి అని మిస్టర్ గుప్తా చెప్పడంతో, అంటే నన్ను వదిలి వెళ్ళిపోతారా ప్లీజ్, ఆ చెంబ నన్ను ఏమైనా చేస్తుందని నాకు భయంగా ఉంది, ఇప్పుడు మీరు లేకపోతే ఎలా అని ఆరు ప్రశ్నిస్తూ ఉంటుంది. నీకు నీ కుటుంబం ఉంటే చాలు, ఇంకెవరూ అవసరం లేదని నువ్వే చెప్పితివి కదా, అయినా ఆ చెంబ ఏమైనా చేసును, అయినా నేను ఇప్పుడు తప్పనిసరి పరిస్థితిలో వెళ్ళాలి, మా యమధర్మరాజు సతీ సమేతంగా కైలాసంకి వెళ్ళి అటు నుంచి వినాయకుని ఆశీస్సులు తీసుకుంటారు, అందుకే నేను కూడా వెళ్ళి ఆ వినాయకుడి ఆశీస్సులు తీసుకొని రావాలి, తప్పదని వెళ్తున్నాను బాలిక, నిన్ను వదిలి వెళ్ళటం నాకు కూడా ఇష్టం లేదు, కానీ తప్పనిసరి కాబట్టి వెళ్తున్నాను, నువ్వు జాగ్రత్త అంటూ మిస్టర్ గుప్తా మాయమైపోతారు. తరువాత బాగి పూజకు కావాల్సిన ప్రసాదాలు, వంటలు అన్నీ తయారు చేస్తూ ఉంటుంది. అప్పుడే వినోద్ దూరం నుంచి చూసేసి, అదేంటి తనొక్కటే కష్టపడుతోంది అని మనసులో అనుకుంటూ అక్కడికి చిత్ర రావటంతో, చిత్ర తనొక్కటే వంటలన్నీ చేస్తుంది, నువ్వు కూడా వెళ్ళి సహాయం చేయొచ్చు కదా, మళ్ళీ అన్నయ్య చూస్తే బాగుండదు, వెళ్ళు చిత్ర వెళ్ళు అని వినోద్ అంటే, ఏం మాట్లాడుతున్నావు వినోద్, నేను వంట చేయటం ఏంటి, మనం షాపింగ్ మాల్కి ఓనర్స్మి, నేను చేయను కాక చేయను అని చిత్ర అంటుంది. చూడు చిత్ర, దేవుడి కోసం ఆ వంటలన్నీ చేస్తున్నారు, ఇందులో చిన్న పెద్ద ధనిక పేద తేడాలంటూ ఏమీ ఉండవు, వెళ్ళు ముందు అని వినోద్ అంటాడు. అది కాదు అని చిత్ర చెప్తున్నా కూడా, వెళ్ళమన్నాను కదా అని వినోద్ చెప్పడంతో, సరేలే అంటూ చిత్ర బాగి దగ్గరికి వెళ్ళి నిలబడి ఉంటుంది. ఏంటి చిత్ర, ఏమైనా కావాలా అని బాగి అడగటంతో, ఏం చేస్తున్నావు నువ్వు అని చిత్ర అంటుంది. దేవుడికి కావాల్సిన అన్ని రకాల వంటలు చేస్తున్నాను అని బాగి అనడంతో, అసలు ఇన్ని రకాల వంటలు చేయటం అవసరమా, ఆస్తినంతా హారతి కర్పూరం చేద్దాం అనుకుంటున్నావా అని చిత్ర అంటుంది. ఏంటి చిత్ర, పండగ, పైగా పిల్లలు కూడా ఉన్నారు, తింటారని చాలా ఐటమ్స్ తయారు చేశాను, ఇలా మాట్లాడుతున్నావేంటి అని బాగి అంటే, అవును, ఇప్పుడు మేము ఏదో షాపింగ్ మాల్ పెట్టి పైకి వస్తున్నాం, నువ్వేమో ఆస్తిని హారతి కర్పూరంలా ఇలా వేస్ట్ చేసి నానా వంటలు చేసేసి తగలబెడతావా అని చిత్ర అంటే, చూడు చిత్ర, అలా మాట్లాడకు, దీంట్లో కూడా ఆస్తి తరిగిపోయేది ఏముంది అని బాగి అంటుంది. ఇప్పుడు ఈ పిల్లలకి అన్నీ చేసి పెట్టి ఆస్తినంతా అయిపోయి కొడితే రేపు మాకు కూడా పిల్లలు పుడతారు, తర్వాత ఆస్తి పంచుకొని మనం విడిపోతాము, అప్పుడు మాకంతూ కాస్త ఆస్తన్నా రావాలి కదా అని చిత్ర అంటే, చూడు చిత్ర, మీకు షాపింగ్ మాల్ పెట్టించిందే విడిపోకుండా ఉండటానికి, అయినా ఆస్తి పంచుకోవటం ఏంటి, వీళ్ళ అన్నదమ్ములని విడదీయటం ఏంటి, నువ్వు మనసు మార్చుకో చిత్ర, అలా మాట్లాడకు అని బాగి అంటుంది. చూడు, ఈరోజు కాకపోయినా రేపైనా ఆస్తి పంచుకొని ఖచ్చితంగా వెళ్ళి తీరాల్సిందే అని చిత్ర అంటే, విడిపోకుండా ఉండటానికే షాపింగ్ మాల్ పెట్టించారు, అయినా ఉమ్మడి కుటుంబం గురించి నువ్వు వినలేదా అని బాగి అంటే, నువ్వు ఎన్ని కథలు చెప్పినా నేను చేయాల్సిందైతే చేసి తీరుతాను అని చిత్ర వెళ్తుంది. ఇలాంటి చిత్రన ఆయన మారుద్దాం అనుకునేది, ఆ వినాయకుడే చిత్రను మార్చాలి అని బాగి అనుకుంటూ ఉంటుంది. బాగి పూజను పూర్తి చేసి అందరికీ హారతి ఇస్తూ ఉంటుంది. అప్పుడే కాలనీ ఆడవాళ్ళు అక్కడికి వచ్చి, బాగుమతి గారు, బాగుమతి గారు అని రావటంతో, ఆ రండి రండి అని బాగి రిసీవ్ చేసుకుంటుంది. మీ ఇంట్లో పూజ పూర్తయిపోయిందా, మన కాలనీలో పెట్టిన ఉత్సవ వినాయకుడికి పూజలు మొదలవుతున్నాయి, వస్తారా, బయలుదేరి వెళ్దాం అని చెప్పడంతో, అలాగేనని ప్రసాదాలు పట్టుకొని అమర్ వాళ్ళందరూ కూడా ఉత్సవ వినాయక దగ్గరికి వస్తారు. మిస్టర్ గుప్తా నన్ను వదిలేసి వెళ్ళిపోయారు, ఇప్పుడు నేను ఒంటరిగా ఉండవలసి వస్తుంది, ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో అని ఆరు టెన్షన్ పడుతూ గార్డెన్లో కూర్చొని ఉంటుంది. అప్పుడే ఇక చెంబ పూజల్ని మొదలుపెట్టి, కళ ఆ ఇంట్లోకి ప్రవేశించు అని చెప్పటంతో కళ నాకు ఆ ఇంట్లోకి ప్రవేశించేస్తుంది. బాగి వాళ్ళేమో వినాయకుడి దగ్గరికి వెళ్ళి ఉంటారు. నమస్కారం పంతులు గారు, ఇవిగో ప్రసాదాలు తీసుకువచ్చాం అని బాగి చెప్తుంది. నమస్కారం అమ్మ, మీరిద్దరూ వచ్చి ఇలా పూజలో కూర్చోండి అని పూజారి గారు చెప్తారు. అదేంటి వినోద్, కొత్తగా పెళ్ళైన దంపతులమి మనం కదా పూజలో కూర్చోవాల్సింది, బావగారు బాగి కూర్చున్నారేంటి అని చిత్ర మండిపడుతూ ఉంటుంది. చిత్ర, అన్నయ్య మనల్నే కూర్చోమని చెప్పారు, కాకపోతే అరుంధతి వదిన విషయంలో హోమం జరిపించింది అన్నయ్య వదినే కదా,
అందుకే నేనే అన్నయ్య వాళ్ళని పూజ జరిపించమని చెప్పాను అని వినోద్ చెప్తాడు. "ఆ! ఇటువంటి వాటికేం తక్కువ లేదు. అన్నీ కాంప్రమైజ్ అవుతూ ఉంటావు" అని చిత్ర అంటే, "అయినా నువ్వే కదా చిత్ర ప్రసాదాలు చేయమంటే మనం షాపింగ్ మాల్‌కి ఓనర్స్‌మి. ప్రసాదాలు చేయటం ఏంటి అన్నావు. మరి ఇప్పుడు మాత్రం పూజలు కావాల్సి వచ్చాయా?" అని వినోద్ అంటే, "ఇలాంటివి దెప్పి పొడవటంలో నువ్వు ముందుంటావు కదా" అని చిత్ర అంటుంది. కాల లోపలికి వెళ్ళి ఆరు దగ్గర పడగ విప్పి నిలబడి ఉంటుంది. అప్పుడే ఆరు వెనక్కి తిరిగి చూసి అమ్మో పాము అంటూ పరుగులు పెడుతూ ఉంటుంది. కాల, ఆ ఆత్మని బంధించు, మనకు ఎక్కువ సమయం లేదు కానీ కాల అని చెంబ ఆర్డర్లు వేస్తూ ఉంటుంది. కాలనాగు వల్ల ఆరు పరుగులు పెడుతూ ఉంటుంది. అయితే కాలనాగు తన శక్తితో ఆరుని బంధించేస్తుంది. బల బల కాలనాగు అని ఇక్కడ చెంబ చాలా సంతోషపడుతూ ఉంటే, "ఏమైంది చెంబ?" అని రణ్వీర్ అంటాడు. "నా కాల సర్పం ఆ ఆత్మని బంధించేసింది రణ్వీర్, బంధించేసింది" అని చెప్పటంతో, "అయితే నువ్వు వెళ్ళి తీసుకురాపో" అని రణ్వీర్ అంటాడు. "అవసరం లేదు, నా కాల సర్పం తన విషంతో ఆత్మని నాశనం చేసేస్తుంది. కాలకూట విషం చిమ్మి మాడి మసి చేసేస్తుంది అని, కానీ చేసేసేయి కాల" అని చెంబ చెప్తూ ఉంటే, ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి అని ఆరు కంగారు పడుతూ ఉంటుంది. "అమ్మ, పూజ పూర్తయిపోయింది. ఆ గణనాథుడు మీ కోరికల్ని తప్పకుండా తీరుస్తారు. మీ కోరికలు కోరుకోండి" అని పూజారి గారు చెప్తారు. "స్వామి, అరుంధతి నా ఇంటికి వచ్చిన తర్వాత నాకు పూజలకి దేవుడికి దగ్గర చేయాలని చాలా ప్రయత్నించింది. కానీ నేను అప్పట్లో సరిగ్గా రాలేదు. కానీ ఇప్పుడు నేను నిన్నే వేడుకుంటున్నాను, పూజలు చేస్తున్నాను. ఆరుకి ఏదో ప్రమాదం వస్తోందని నాతో పాటి నా ఇంట్లో వాళ్ళు, బాగీకి అందరికీ కూడా అనిపిస్తోంది. ఆరుని నువ్వే కాపాడాలి తండ్రి" అని అమర్ వేడుకుంటూ ఉంటాడు. "స్వామి, నాకటు ప్రత్యేకంగా ఏ కోరికలు లేవు. నా భర్త, నా పిల్లలు, నా కుటుంబం అందరూ కూడా సంతోషంగా ఉండాలి. అంతేకాకుండా అక్కకి ఏ దుష్టగ్రహం కూడా చేటు చేయకుండా చూసుకోవాలి. మా అక్క కూడా సంతోషంగా ఉండేలా చూడు తండ్రి" అని బాగి కూడా వేడుకుంటూ ఉంటుంది. ఆరుని మాడి మసి చేద్దామని కాలనాగు విషాన్ని చిమ్ముతూ ఉంటే, అప్పుడే పూజ పూర్తయింది కాబట్టి వినాయకుడు అక్కడ ప్రత్యక్షమైపోతాడు. ఆ కాలనాగు ఒక్కసారిగా వెనక్కి తిరుగుతూ ఉండటంతో, "ఏంటబ్బా" అని ఆరు తిరిగి చూస్తుంది. అక్కడ వినాయకుడు ప్రత్యక్షమైనట్లు మనకి చూపిస్తూ ఉంటారు. "నువ్వే నన్ను కాపాడావా తండ్రి" అని ఆరు వేడుకుంటూ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉంటుంది. ఇక చెంబ పిచ్చిదానిలా కేకలు పెడుతూ ఉంటుంది. "ఏమైంది చెంబ?" అని రణ్వీర్ అడగటంతో, "ఆత్మ తప్పించుకుంది. చెవితి పూజ అక్కడ పూర్తయిపోయినట్లు ఉంది. అందుకే సాక్షాత్తు ఆ వినాయకుడే వచ్చి ఆత్మని కాపాడేశాడు. మళ్ళీ నేను ఓడిపోయాను" అని చెంబ కేకలు పెడుతూ పిచ్చిదానిలా అరుస్తూ ఉంటుంది. అని రణ్వీర్ కూడా అనుకుంటూ ఉంటాడు. "స్వామి, నువ్వే నన్ను కాపాడావా? బాగి, ఆయన ఇద్దరు నా కోసం అక్కడ చెవితి పూజ పూర్తి చేశారు. వాళ్ళ వల్లే ఇప్పుడు ఇలా మీరు వచ్చి నన్ను కాపాడారు కదా" అని ఆరు కృతజ్ఞతల్ని తెలుపుకుంటూ ఉంటుంది. "అమ్మ, తీర్థ ప్రసాదాలని పంచండమ్మ" అని పూజారి గారు చెప్పడంతో బాగి పిల్లలు అందరికీ కూడా పంచుతూ ఉంటారు. అప్పుడే కాషాయ వస్త్రాలు వేసుకున్న ఒక స్వామీజీ బాగి దగ్గరికి వచ్చి, "అమ్మ, నువ్వు పైకి ఇలా సంతోషంగా చిరునవ్వుతో కనిపిస్తున్నా నీ మనసులో ఏదో ఆందోళనతో బాధపడుతున్నావని నాకు అర్థమవుతుంది తల్లి" అని అనడంతో, "అదేం లేదు స్వామీజీ" అని బాగి అంటుంది. "నువ్వు పైకి చిరునవ్వు మాత్రమే చూపిస్తున్నావు. నువ్వు దేనికోసమైతే నీ సోదరి సమానురాల కోసం బాధపడుతున్నావో నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది తల్లి. నీ సోదరి సమానురాలికి ఏ మాత్రం కూడా ఆటంకం ఉండదు. అంతా మంచే జరుగుతుంది. శుభం భూయాత్" అని స్వామీజీ ఆశీర్వదించటంతో బాగి చాలా సంతోషపడుతూ ఉంటుంది. బాగి రెప్పవాల్చి తెరిచే లోపల ఆ స్వామీజీ అక్కడ మాయమైపోతారు. అంటే సాక్షాత్తు ఆ భగవంతుడే వచ్చి బాగిని ఆశీర్వదించినట్లుగా మనకి చూపిస్తూ ఉంటారు. ఆరు మరుగుజ్జుతనాన్ని పోగొట్టుకొని మామూలు స్థితికి వచ్చేస్తుంది.